SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అసలు 2025 సంవత్సరం స్టార్ట్ అయిన నుంచి కూడా అన్ని ప్రమాదాలే. అది ఏరోప్లేన్ అనుకోండి, లేకపోతే బస్ ప్రమాదాలనుకోండి, యాక్సిడెంట్స్ అనుకోండి, ఇట్లా ఏది జూడు అసలు దేశవ్యాప్తంగా ప్రమాదాలే జరుగుతున్నాయి. అసలు ఇన్‌ఫాక్ట్ దేశవ్యాప్తంగా గాదు, ప్రపంచవ్యాప్తంగా గూడా మొత్తం ప్రమాదాలే కనిపిస్తున్నాయి. ఎగైన్ ఈరోజు పొద్దున తెల్లవారుజామున అంటే 9 గంటల ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఒక బస్ ప్రమాదం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్‌కి సంబంధించిన బస్. అందులో మొత్తంగా గూడా 30 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఇది హిమాచల్ ప్రదేశ్ కాబట్టి మనకు తెలుసు లోయలుంటాయి, అట్లాగే అప్స్ అండ్ డౌన్స్ రోడ్స్ ఉంటాయి, ఘాట్ రోడ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా నడపాలి బస్ డ్రైవర్స్ అందరూ కూడా. అండ్ బాగా ట్రైన్ అయి ఉన్న బస్ డ్రైవర్స్ మాత్రమే ఈ రూట్లలో ప్రయాణం సాగించే అవకాశం కూడా ఉంటుంది. సో మరి ఏం జరిగిందో ఈరోజు మరీ తెల్లవారుజాము కాదు, అట్లాంటి లేట్ నైట్ కూడా కాదు, మరి 9 గంటల ప్రాంతము ఓకే. కానీ అక్కడ ఈ వారం 10 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈరోజు కూడా అక్కడ భారీ వర్షం పడుతోంది. అందులో భాగంగానే మరి ఏమైనా జరిగిందా అనేది తెలియదు, కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ 30 మంది ప్రయాణికులతో ఉన్నటువంటి ఈ బస్ 200 మీటర్ల లోయలో పడిపోయింది. మొత్తం పల్టీలు కొట్టుకుంటూ పూర్తిగా 200 మీటర్ల అడుగు లోయలో పడిపోయిన పరిస్థితి. దీంతో ఆ 30 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఎట్లాగూ గాయాలు అవుతాయి డెఫినెట్లీ. 200 మీటర్ల లోయలో పడిపోతే మనం ఇమాజిన్ కూడా చేసుకోవచ్చు. పూర్తిగా పల్టీలు కొడుతూ బస్సు 200 మీటర్ల లోయలో పడిపోయింది. 30 మందికి గాయాలైనాయి. అందులో 17 మందికి తీవ్రంగా గాయాలైనాయి. స్పాట్లోనే ఒక ఇద్దరైతే చనిపోయిన పరిస్థితి. ఈ బస్ డ్రైవర్కి కూడా తీవ్ర గాయాలైనట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ని బట్టి కూడా మనకు అర్థమవుతోంది ఎంత భయంకరంగా ఈ పల్టీ కొట్టి ఆ బస్ ఏ పొజిషన్లో ఉంది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ లోయలో ఎప్పుడైతే ప్రమాదాలు జరుగుతాయో ఈ రెస్క్యూ టీం కావచ్చు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేరడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే మనకు తెలుసు ఈ ఫోన్ సిగ్నల్స్ కూడా పెద్ద ఎక్కువగా అందవు ఆ ప్రాంతంలో. సో ఎమర్జెన్సీగా మనం కాల్ చేయాలన్నా కూడా, కాల్ కలవాలన్నా కూడా కష్టం. 9 గంటల ప్రాంతం, అది కూడా పొద్దున కాబట్టి అక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళు ఈ బస్సుని పల్టీ కొడుతూ వెళ్ళి కింద పడిపోయింది చూశారు కాబట్టి వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అట్లాగే రెస్క్యూ టీంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు చేరుకొని తాళ్ళ సహాయంతో కిందికి వెళ్ళి క్షతగాత్రులను పైనకి చేర్చడానికి, అంబులెన్స్ అక్కడికి రావడానికి, ఇదంతా చేయడానికి కూడా కొంత సమయం పట్టింది. అంటే దాదాపుగా ఒక గంటన్నర పాటు వీళ్ళందరూ రెస్క్యూ టీం చేరుకొని వాళ్ళని క్షతగాత్రుల్ని హాస్పిటల్కి తరలించడానికి కొంత సమయం అయితే డెఫినెట్లీ పట్టింది. సో ఇదంతా చూస్తే హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఒకటి కారణం. అట్లాగే కెపాసిటీకి మించి ఆ బస్సులో ప్రయాణికులను ఎక్కించుకున్నాడు డ్రైవర్ అనేది కూడా ఇది కంప్లైంట్. సో నిర్లక్ష్యము కనిపిస్తోంది ఇక్కడ, డ్రైవర్ నిర్లక్ష్యము స్పష్టంగా కనిపిస్తోంది అనేది ఒకటి. కెపాసిటీకి మించి బస్సులో ప్రయాణికులను ఎక్కించుకున్నాడు అనేది ఇంకోటి. అక్కడ ఇంకో భారీ వర్షాలు పడుతున్నాయి. సో ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్. ఒక్కసారిగా బస్ యాక్సిడెంట్ జరిగింది అన్నటువంటి వార్త విన్న తర్వాత, లోయలో పడిపోయింది అన్న వార్త విన్న తర్వాత ఎక్కువగా ఇట్లాంటి లోయలో పడిపోయిన బస్ ఇన్సిడెంట్స్లో చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ గాయాల పాలైనటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బస్సు పైనుంచి కిందికి పడేటప్పుడే ఎన్ని పల్టీలు కొట్టుకుంటూ కిందికి వెళ్ళి ఆగుతుందో మనం ఇమాజిన్ కూడా చేసుకోవచ్చు. సో అందులో భాగంగానే ఇప్పుడు క్షతగాత్రులు అయితే దగ్గరలో ఉన్నటువంటి మండి హాస్పిటల్కి అయితే తరలించారు. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఘటన జరగడంతో అక్కడ రాష్ట్ర సర్కారు కూడా పూర్తిగా నివేదిక కోరింది. అసలు ఏం జరిగింది, ఏంటి, వర్షం కారణమా లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా ఏంటి అనేది. అట్లాగే రెస్క్యూ టీమ్స్ కూడా హుటాహుటిన వీళ్ళందరినీ కూడా క్షతగాత్రుల్ని తీసుకెళ్లి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పటికీ కూడా కొంతమందికి గాయాలు తీవ్రంగా ఉన్నాయి, కొంతమంది క్రిటికల్ పొజిషన్లో ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో మాత్రం ఒక స్పాట్లో 2 చనిపోయినరు,
క్షతగాత్రుల సంఖ్య చాలా అధికంగా ఉంది. 17 మంది అంటున్నారు. మిగతా వాళ్ళకి చిన్నపాటి గాయాలయ్యాయట. అందులో 17 మందిలో ఎవరికైతే తీవ్రంగా గాయాలయ్యాయో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ప్రమాదాలు చాలా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో అప్రమత్తంగా ఉండాల్సిందే అనేది ఒక మెసేజ్ అనుకోవచ్చు ఈ ఇన్సిడెంట్ చూసి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు